పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల అరాచకాలకు కొమ్ము కాసిన పోలీసులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. మాచర్ల టౌన్ సీఐ శరత్ బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, వెల్దుర్తి ఎస్ఐ వి శ్రీహర్లను బదిలీ చేసింది. ఠాణాల్లో ఎస్ఐలు, సీఐల ప్రోత్సాహంతోనే మాచర్లలో వైకాపా అల్లరిమూక చెలరేగిపోతుందని తెలుగుదేశం నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆలస్యంగానైనా ఈసీ స్పందించి వారిపై వేటు వేసింది. కారంపూడి సీఐ చిన్నమల్లయ్య మార్చి 26న కారంపూడిలో ఓ టీ స్టాల్ వద్ద టీ తాగుతున్న తెలుగుదేశం కార్యకర్తలను పిస్తోలు చూపించి బెదిరించారు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే కాల్చిపడేస్తా అంటూ రెచ్చిపోయారు. 2021లో పురపాలక ఎన్నికల వేళ వినుకొండ సీఐగా ఉన్నప్పుడు దొంగ ఓట్లు వేస్తున్నారని ఫిర్యాదు చేసిన బీఎస్పీ నాయకుడు రాజు, సిపిఐ నాయకుడు చిన్నపోదాల సీనుపైనే ఎదురుదాడికి దిగడం పెద్ద వివాదానికి దారితీసింది. మాచర్ల పట్టణంలో తెలుగుదేశం శ్రేణులపై వరుస దాడులు చోటు చేసుకుంటున్న టౌన్ సీఐ శరత్ బాబు చర్యలు తీసుకోలేదు. తెలుగుదేశం కార్యకర్త ఇర్ల సురేష్ కారును వైకాపా మూకలు తగలబెట్టినా ఇటీవల 13వ వార్డులో ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం కార్యకర్తలపై వైకాపా వర్గీయులు దాడికి దిగినా స్పందించలేదు. వెల్దుర్తి ఎస్ఐ శ్రీహరి తెలుగుదేశం సానుభూతి పరులపై కేసులు పెట్టి ఠాణాకు పిలిచి వేధించేవారనేది ప్రధాన ఆరోపణ. పార్టీ మారతావా లేదా అంటూ తెలుగుదేశం సానుభూతిపరుడైన మత్స్యకారుడు దుర్గారావును సంబంధం లేని కేసులో ఇరికించి హింసించడం, చివరకు అతడు ఆత్మహత్య చేసుకోవడం దుమారం రేపింది.